హలో అందరికి వెల్కమ్ టు అవర్ చుట్కీస్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరు? మేమైతే చాలా బాగున్నాము. నేను ఈ రోజు అయితే మంచి రెసిపీతో మేము ముందుకే వచ్చాను. అదేంటంటే కర్రీ అనుకుంటున్నారా? కాదు, స్వీట్ రెసిపీతో వచ్చాను. ఆ స్వీట్ ఏంటో తెలుసుకోవాలని ఉందా? గులాబ్ జామ్ స్వీట్. నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం. సో ఆలస్యం ఎందుకంటే ఇక చూసేద్దామా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. గులాబ్ జామ్, నెయ్యి, ఇలాచీ పౌడర్, షుగర్, మిల్క్. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో నేను గులాబ్ జామ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. పౌడర్ యాడ్ చేశాను, మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను బాయిల్ చేసి పెట్టుకున్న మిల్క్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. కొంచెంగా యాడ్ చేసి నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఇంత సాఫ్ట్ డౌ చేసుకోవాలండి. రేపు 15 మినిట్స్ పక్కకు ఉంచుకుందాం. ఇది కొద్దిసేపు నానేంత వరకు సైడ్కి ఉంచుకుందాం మూత పెట్టుకొని. గులాబ్ జామ్కి నేను సిరప్ రెడీ చేస్తున్నాను. షుగర్ వేస్తున్నాను. షుగర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇందులోకి ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. షుగర్ సిరప్ అయితే పాకం వచ్చిందండి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా స్టిక్ కన్సిస్టెన్సీ రావాలండి. చూసారా, పాకం అయితే రెడీ. మా మమ్మీ నా కోసం ఏం చేస్తుంది, వెళ్ళి చూద్దాం. అయ్యి గులాబ్ జామ్ చేస్తుంది మమ్మీ. చూస్తేనే నోరైపోతుంది. నేను తిన్నాను ఫస్ట్. మా పిల్లలకి తినిపించిన తర్వాత నేను తింటాను. కమ్మా, మా పిల్లల్ని పిలుద్దామా? గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. ఇక మా పిల్లలకి తినిపించేద్దామా? మా పిల్లలకి గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం. వావ్, సూపర్ టేస్ట్ మమ్మీ. మా చుట్కీకి కూడా చాలా ఇష్టం గులాబ్ జామ్ అంటే. సూపర్ సూపర్ చెప్పు, బాగుందా? సూపర్, అక్కడ చెప్పు. సూపర్ టేస్ట్ మమ్మీ. సో నాకు కూడా గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం. మైండ్ బ్లోయింగ్, చాలా బాగుంది. టేస్ట్ అంటే అదిరిపోయింది. నాకైతే స్వీట్ అంటే చాలా ఇష్టం. స్వీట్ అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి. మా ఇంట్లో అంతా స్వీట్ లవర్స్. ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్